తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలిక దిగండో కుక్కరుక్కో తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలిక దిగండో కుక్కరుక్కో తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలిక దిగండో కుక్కరుక్కో పావులాంటి చీకటి పడగదించిపోయింది భయం లేదు నిద్ర ముసుగు తీయండి సావులాటి రాత్రి సూరు దాటిపోయింది భయం లేదు సాపలు సుట్టేయండి ముడుచుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది ముసురుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలింక దిగండో కుక్కరుక్కో సురుకు తగ్గిపోయింది చంద్రుడి కంటికి చులకనైపోయింది లోకం చీకటికి కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం వెనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం మసకబారిపోయిందా చూసే కన్ను ముసురుకోదా మైకం మన్ను మిన్ను కాలం గట్టిన కంచలు తీసి కాంతుల ఎల్లువ గంతులు వేసి తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలింక దిగండో కుక్కరుక్కో ఎక్కిరించు రేయిని చూసి ఎర్రపడ్డ ఆకాశం ఎక్కుబెట్టి సిరిందా సూర్యుడి చూపుల బాణం కాలిబూడిదైపోదా కమ్ముకున్న నీడ ఊపిరితో నిలబడుతుందా సిక్కని పాపాల సీడ చెమట పుట్టు సమురుగా సూర్యుడిని ఎలిగిద్దాం ఎలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం ఏకువ శక్తుల కత్తులు దూసి రేతిరి మత్తును బుద్ధిని చేసి తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలిక దిగండో కుక్కరుక్కో తెల్లారింది లేకండో కుక్కరుక్కో మంచాలిక దిగండో కుక్కరుక్కో. అద్భుతమైనటువంటి పాటని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు కళ్ళు సినిమా కోసం. అది కథ గొల్లపూడి మారుతిరావు గారిది అయితే అద్భుతమైనటువంటి కెమెరామెన్గా ఉన్నటువంటి మా గురువు గారు మొట్టమొదటిసారిగా దర్శకత్వాన్ని నిర్వహించటం, అది కూడా అంతర్జాతీయ అవార్డుల్ని సాధించుకున్నటువంటి చిత్రంగా మారటం ఆ కళ్ళు సినిమా. ఎంవి రఘు గారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఇందులో పనిచేసిన అందరూ కూడా సంగీత దర్శకత్వం డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించడం మరో విశేషం. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ పాటని ధైర్యం చేసి మీ ముందు పాడటం అదో విశేషం. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.